బాగా కష్టాల్లో ఉన్నామండి. వాస్తు బాలేదు తెలుసు. కానీ ఇప్పుడు చేసుకునే పరిస్థితి లేదు. డబ్బులు కూడా లేవు. ఏదైనా ఒక చిన్న ఉపాయం చెప్తే బావుంటుంది గదా! అది రోజు చేస్తాను. దానివల్ల కొంచెమైనా బావుంటే 100 కిలోల బరువు తలపైన. ఓ 10 కిలోలు తగ్గితే కూడా కాస్త హాయిగా ఉంటుంది గదా! అని ఇలా చాలామంది అడుగుతుంటారు. చాలా ఉన్నాయనుకోండి ఉపాయాలు. తాత్కాలికంగా కొంచెం ఉపశమనం కలుగుతుంది. రోజు పొద్దున్నే స్నానం చేయగానే కష్టాల్లో ఉన్నా కొంచెం ఊరట కలగాలంటే పొద్దున్నే స్నానం చేయగానే అంటే 7 లోపల చేస్తే బావుంటుంది. లేదా బ్రహ్మముహూర్తంలో లేసి స్నానం చేస్తే ఇంకా బావుంటుంది. చూపుడు వేలు వాడకుంటా బాగా వినండి. ఈ చూపుడు వేలు వాడకుంటా ఈ 3 వేళ్ళతో అలా పంచదార కొంచెం తీసుకొని స్నానం చేశాక పంచదార ఈ 3 వేళ్ళకి ఎంతొస్తుందో చూపుడు వేలు వాడకుండా అలా పంచదార తీసుకొని దండం పెట్టుకొని మనసులో ఏమేం బాధలున్నాయో, ఏం కోరికలున్నాయో చెప్పుకొని ఎక్కడైనా ఒక చెట్టు దగ్గర నిదానంగా భక్తిగా అలా పెట్టాలి. అంటే మనం చీమలకు పెడుతున్నాం ఇక్కడ. ఊరికే తీసుకెళ్ళి అలా పడేయడం గాదు. పైనుంచి కొంత ఇలా ఇలా వేసేయడం గాదు. ఎవరికైనా వడ్డిస్తే మనం ఎలా పెడతాం భోజనం? వినయంగా, ప్రేమగా, మన తృప్తిగా అలా వడ్డిస్తాం కదా! అలా పెట్టాలి. స్నానం చేశాక బ్రహ్మముహూర్తంలో అయితే ఇంకా బావుంటుంది. లేదు 7 లోపల పొద్దున్నే స్నానం చేసి చూపుడు వేలు వాడకుంటా ఈ 3 వేళ్ళతో పంచదార అలా కొద్దిగా తీసుకొని ఇలా దండం పెట్టుకొని భక్తిగా మనసులో ఉన్న కోరికలు, బాధలన్నీ చెప్పుకొని ఏదైనా చెట్టు దగ్గర నీట్‌గా ఉన్న చెట్టు దగ్గర కిందికి వంగి నిదానంగా వడ్డిస్తున్నట్టుగా ప్రేమగా అలా పెట్టాలి. ఇది చీమలకు పెడుతున్నాం మనం. దీనివల్ల ఇలా కంటిన్యూయస్‌గా చేస్తుంటే ఎన్నాళ్ళు చేయాలి కాదు. చేస్తూ ఉంటే కాస్త ఉపశమనం కలుగుతుంది. చాలా మంచి రిలీఫ్ ఉంటుంది. చేసి చూడండి మీకే తెలుస్తుంది.